పంటలు పండుతున్నాయి. అందుకే నేను ఒకటే అంటున్నా, భూమి ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్. తమ్ముడు ధన్యవాదాలు. ఇప్పుడు తలకొండపల్లి మండలం నుంచి జంగారెడ్డిపల్లి అంటే బాగా ఎఫెక్ట్ అవుతుంది. రాంపురం పేరు కానీ జంగారెడ్డిపల్లి. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ ఎక్కడోడు వెంకటస్వామి. సభకు నమస్కారం. త్రిపులార్ భూబాధితులందరికీ నమస్కారం. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద త్రిపులార్ రోడ్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ త్రిపులార్ రోడ్డు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక అలాట్మెంట్ తీసిండు. అలాట్మెంట్ ఎట్లున్నదంటే గుట్టలు, ప్రభుత్వ భూములు, రైతులకు కొద్దిగా నష్టం తక్కువ జరిగేది. అంటే ఇప్పుడు 100 మంది రైతులు ఉంటే గత అలాట్మెంట్లో ఇంచుమించు ఒక 10-20 మంది రైతుల భూములే పోయేటివి. ఇప్పుడేమో 100కు 100% మొత్తం రైతుల భూములు, చిన్న సన్నకారు రైతుల భూములకి వెళ్ళి అలాట్మెంట్ తీసిరు. అయితే గతంలో ఒక అలాట్మెంటు, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకొక అలాట్మెంట్ తీసింది. అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొక అలాట్మెంట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం అలాట్మెంట్ తీసిరు. ఈ రెండిట్ల అలాట్మెంట్లలో ఏమున్నదంటే ఫస్ట్ అలాట్మెంట్ ఏమో అంత పెద్ద రైతులు బడాబాబులు ఉన్నారు. ఆ బడాబాబులు ఏం చేసిరంటే మరి ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి డబ్బులు ఇచ్చిర్రా మరి వాళ్ళు ఏం చేసుకున్నారో కానీ అది మార్చి చిన్న సన్నకారు రైతుల భూముల మీద ఎగబడ్డారు, అంటే చెరబట్టిర్రు. సహజంగా మేము ఏమంటామంటే రైతులు మాట్లాడాలంటే రైతుల భూములు చెరపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెరబడితే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము అందరం పోయి అడిగితే ఏమంటాడంటే నాకు తెలియకుండా రోడ్డు అలాట్మెంట్ చేసిరా అని అంటారు. సహజ సిద్ధంగా మామూలు అయితే గ్రామాలలో ఏమంటారు అంటే ఒక వార్డు మెంబరే కానీ సర్పంచ్ కానీ ఒక ఇందిరమ్మ ఇల్లు రాయాలంటే సహజంగా అందరు కూకొని చర్చించి రాస్తారు. రాసినాక ఏం చేస్తారంటే అది ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఫిల్టర్ చేస్తారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే గారు ఉండి ఇప్పుడు నాకు తెలియకుండా అలాట్మెంట్ జరిగిందని అంటే ఎట్లా నమ్మచ్చు చెప్పండి? సహజంగా ఎవరైనా నమ్మగలుగుతారా? లేదు. రేపు పొద్దుగాల మరి ముఖ్యమంత్రి గారే సగం కాన్స్టిట్యున్సీ నమ్ముతాడు. అప్పుడు ఈ విధంగా నాకు తెలియదు అంటే మరి మీరు ఉండేం లాభం? మిమ్మల్ని ఎన్నుకోండి మేము ఏం చేయాలి? దాని మీద మీరు దృష్టి పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీకి మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు కల్లకుర్తి ప్రజల పక్షాన మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు కల్లకుర్తి ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి. అక్కడ ఉన్న ప్రజల సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలి. ఆ దృష్టి ప్రజల పక్షాన నిలబడేటట్టు ప్రయత్నం చేయాలి తప్ప మీరేదో బడబాబుల పక్షాన నిలబడి ప్రయత్నం చేస్తామంటే అది పద్ధతి కాదు. అయినా ఇకనైనా తేరుకొని ప్రజల పక్షానికి వస్తే బాగుంటుంది. ప్రభుత్వం గిట్టంగా మా రైతుల పక్షాన వచ్చి చర్చించాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, మీరేమో బంగ్లాదేశ్ వాళ్ళు గారు, అందరం తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలమే. కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో వివక్షకు అంటే ఇంతకుముందు ఏమో ఆంధ్రోళ్ళ మీద మనం దోపిడీ జరిగిందని చెప్పేది, ఇప్పుడు తెలంగాణోడి మీదే దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేనేమంటున్నా అంటే భారత రాష్ట్ర సమితి పార్టీ గిట్టంగా నేనేమి విన్నవించుకుంటున్నా అంటే ప్రజల పక్షాన ఎట్లయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ స్ఫూర్తితోటి రైతుల పక్షాన మీరందరూ నిలబడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే దీనికి ఏందనంటే ఎవరైనా సహజసిద్ధంగా మేము రైతులమే, మేము గిట్టంగా అభివృద్ధిని ఆకాంక్షిస్తాం. కానీ ఇక్కడ జరిగే ప్రయత్నం ఏందనంటే బడబాబులకు ఒక న్యాయం, గరీబులకు ఒక న్యాయం అనేది ఉండకూడదు. సహజంగా ఎవరికైనా కానీ ఒకటే న్యాయం ఉండాలి. మీరు ఒకటే అలాట్మెంట్ ఇస్తే ఎవ్వరు ఇబ్బంది పడకపోదురు. కానీ మీరు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఇట్లా రైతుల భూములను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తుర్రు. ఇది పద్ధతి కాదు. ప్రభుత్వానికి ఇటంగా ఈరోజు మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రభుత్వం ఉండొచ్చు, తర్వాత దిగిపోవాల్సి వస్తుంది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు మీరు ఏ రకంగా మెరుగైన పాలన అందిస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలలోకి రండి, ప్రజలలో చర్చ చేయండి, ప్రజల బాగోగులు తెలుస్తాయి. తదుపరి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. కానీ ఇంకొకటి, ఈ RRR పేరు మీద ప్రజలే కాదు అంటే ఇక్కడ ఉండే రైతులే నష్టపోరు, రైతు కూలీలు నష్టపోతారు, అనేక రకంగా ఇబ్బంది జరుగుతుంది. కుటుంబాలు కొన్ని తరాలు మైనస్ అయిపోయే ప్రమాదం ఉంది. సార్ ఇంకొక చిన్న విన్నపం నాది,
ఈ త్రిపురాలు అనేది ఆమన్గల్ పక్కకు వస్తే ఆమన్గల్ డెవలప్ అవుతుంది, ఆమన్గల్ దాటి వస్తే ఆమన్గల్కి మైనస్ అవుతుంది. ఎందుకనంటే గతంలో మన మండలాలు విభజించి ఒక కట్టాల మండలం ఏర్పడింది. అయితే ఇప్పుడు రోడ్డు ఆ పక్కకు వస్తే ఏమవుతుంది అంటే ఆమన్గల్కు సన్న బిజినెస్లు అన్నీ దెబ్బతింటాయి సార్. ఆ బిజినెస్లు దెబ్బకుండా ఆమన్గల్ను డెవలప్ చేయడానికి ఇది ఒక మార్గంగా ప్రయత్నం చేసి ఆమన్గల్ ప్రజలే కానీ ఆమన్గల్ ప్రజల పక్షాన గిట్టంగా మేము ఒక విన్నపం, ఆమన్గల్ డెవలప్మెంట్ కావాలంటే అది కాటన్ మిల్లు పక్కకు త్రిపుల్ రోడ్ వస్తే చిన్న సన్నకారు రైతులు అందరూ బాగుపడతారు. కానీ ఆమన్గల్ దాటినాక వస్తే సన్నకారు కాదు చిన్న బిజినెస్ దారులు గిట్టంగా నష్టపోతారు. అలాగే మనకు ఆమన్గల్కి అన్ని మండలాలు విభజించిపోయినాయి. ఇప్పుడు ఒక కోర్టు ఉంది, కోర్టు వల్ల నష్టం జరుగుతుంది, ప్రజల గిట్టంగా ఇబ్బంది జరుగుతుంది.